హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు 30 ఆగస్టు 2024లో మనం ఖైరతాబాద్ వినాయకుని దగ్గరికి వచ్చేసి మార్నింగ్ అప్డేట్ అని తీస్తున్నాను. ఖైరతాబాద్ వినాయకుని దగ్గర వచ్చేసి మనకి ఏమేమి వర్క్ అనేది పూర్తి చూస్తున్నాను చూడండి. ఇప్పటివరకు అయితే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో ఛానల్ మొత్తం పూర్తిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఖైరతాబాద్ వినాయకుని దగ్గర మనకు చూసుకున్నట్లయితే కలర్స్ వర్క్స్ అనేది పూర్తిగా మనకు కంప్లీట్ అయిపోయింది అన్నట్టు. పైన ఏదైతే ఉందో ఫినిషింగ్ వర్క్ లైట్గా ఉంది. అది వచ్చేసి మనకి పొద్దున్నే కళాకారులు వచ్చేసి పైన పెయింటింగ్ చేస్తారు. ఈరోజు వచ్చేసి 30 ఆగస్టు మార్నింగ్ అప్డేట్స్ అందిస్తున్నాను. ఇప్పటివరకు అయితే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో చూసి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు వినాయకునికి దగ్గర నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ చిత్రపటంలో ఏ విధంగా ఉందో మనకు పూర్తిగా వినాయకుడు అదేవిధంగా మనకు దర్శనమిస్తాడు. ఇక్కడ బాలరాముడు, ఆ వినాయకుడు, సప్తముఖ దేవతలు 7 తర్వాత వెనుకల చూసుకుంటే నాగపడగ, వినాయకుని గద, రావుకేతు దేవతలు, ఇక్కడ చూసుకుని శివపార్వతుల కళ్యాణ మండపం. మనం వినాయకునికి ఎడమ పక్కన చూసుకున్నట్లయితే శ్రీనివాస కళ్యాణ మండపంలో చేసి మనకు పనులు అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయినాయి. అమ్మవారికి చూసుకున్నట్లయితే మనకి తలపైన వచ్చేసి పూర్తి మొహం కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. అమ్మవారిది తలకు అవి ఐబ్రోస్ చేయలేకుండే, కళ్ళకు పెయింటింగ్ చేయలేకుండే వచ్చేసి మనకు అమ్మవారికి కింది నుంచి పై వరకు చూసుకున్నట్లయితే దండ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఈ దేవత కూడా మనకి పైనంగా అయితే 3 నామాలు పెట్టారు కదా, మనకు ఆ నామం కూడా పెట్టలేకుండే. అమ్మవారికి పైనంగా కానీ ఈ దేవత పైనంగా కానీ మనకు గోల్డ్ కలర్ చేస్తే శిఖరానికి డిజైన్ ఏది ఉందో కిరీటానికి మనకు ఈ డిజైన్ అనేది ఫినిషింగ్ అయిపోయింది. స్వామివారికి కింద పాదాల నుంచి చూసుకున్నట్లయితే పై వరకు పైన చేతులకు కూడా మనకి వేసేసారు. ఏదో జంగ్యం ఉంది కదా, జంగ్యానికి ఒకటి తప్పితే మనకి పూర్తిగా అనేసి అది అయిపోయింది అన్నట్టు. మనకు శ్రీనివాసునికి దేవతకు చూసుకున్నట్లయితే కూడా మనకి దేవతకి కూడా పైనంగా వచ్చేసి ఇక నామం పెట్టిరు. ప్లస్ కళ్ళ వర్క్ అయిపోయింది. మొహానికి వచ్చేసి రెడ్ కలరు, మరి నగలకు కూడా మనకు పూర్తిగా అయిపోయింది. కింద వైపు దేవత యొక్క మనకి వేళ్ళకి ఉంగరాలకు కూడా పెయింటింగ్ అయిపోయింది. నగలకు కూడా వడ్డానానికి కూడా పంచ కూడా పెయింటింగ్ అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే దేవతల యొక్క పెళ్ళికి విచ్చేసిన శ్రీనివాస కళ్యాణానికి విచ్చేసిన దేవతలు పెళ్ళికి విచ్చేసిన దేవతలు ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే నారదముని, శివుడు, బ్రహ్మదేవుడు, ఇటు సైడ్న దేవత కూడా చేతులు వచ్చేసి పూల కుజం పట్టుకొని ఉంది. మనకు కళ్యాణ మండపానికి కూడా కింది నుంచి పై వరకు అనేసి డిజైన్ అనేసి పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. మనకు చూసుకున్నట్లయితే ఇటు పక్కన మనకు అయోధ్య వినాయకునికి ఎగ్జాక్ట్లీ ముందుగా అయోధ్యలో ఏ విధంగా ఉందో బాలరాముడు అదే విధంగా ఉంది చూడండి. రాముని వెనుకలు వచ్చేసి మనకు మొత్తము బ్లాక్ కలర్ పెయింట్ అనేది చేస్తారు. రాముని దగ్గర వచ్చేసి ఇవాళ వచ్చేసి పెయింటింగ్ వర్క్ జరుగుతున్నాయి. ఇప్పటివరకు అయితే రాముని దగ్గర పెయింట్ అనేది వేయలేరు. మనకి మట్టితో కూడిన మట్టి విగ్రహం రాముని తెచ్చి చేసి పెట్టారు. వినాయకునికి పాదాల నుంచి పై వరకు అయితే మనకు పెయింటింగ్ అయిపోయింది. లైట్గా ఇప్పుడు పాదాలు ఉన్నాయి కదా, ఈ పాదాల దగ్గర వచ్చేసి మనకి పెయింటింగ్ కాలేదు. మిగతా గద ఉంది కదా, గదకు కూడా మనకు పెయింటింగ్ అనేది అయిపోయింది. వినాయకుని వాహనానికి వచ్చేసి మనతో మట్టితో కూడింది ఉంది కాబట్టి వైట్ పెయింట్ వేసారు. వినాయకునికి ఎడమ వైపున చూసుకున్నట్లయితే రావుకేతు 2 దేవతలు మనకు దర్శనమిస్తారు. ఈ దేవతల యొక్క నగలకు అయితే మాత్రం పెయింటింగ్ అని వేసారు, మిగతా బాడీకి అయితే వేయలేదు. చూసుకున్నట్లయితే మనకు దేవత అనేసి పాము ఆకారంలో మనకు దర్శనమిస్తారు రావుకేతు దేవతలు. మనకు ఈ దేవునికి చూసుకున్నట్లయితే కింద నుంచి పంచ నుంచి చూసుకున్నట్లయితే మనకి ఏదైతే నగలు ఆభరణాలు ఉంటాయో ఆ ప్లేస్లో అయితే గోల్డ్ కలర్ అయ్యానికి మనకి లైట్ ఆరెంజ్ కలర్ అయితే వేసిరు. మనకి పైన చూసుకున్న నాగదేవత ఉంది. వెనుకల వచ్చేసి మనకు వినాయకుని గద
వినాయకుని గదకు వచ్చేసి పెయింటింగ్ అయిపోయింది. వినాయకుని పంచకు గ్రీన్ కలర్ వేసారు. ఇవి వచ్చేసి పర్వతాలు. ఈ పర్వతాలకు కూడా మనకు పెయింటింగ్ అనేది చేయలేదు. వినాయకునికి వచ్చేసి ఎడమవైపున మనకు శివపార్వతుల కళ్యాణ మండపం ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి శ్రీనివాస కళ్యాణ మండపంలో మనకు చూసుకున్నట్లయితే శివపార్వతుల కళ్యాణ మండపంలో వచ్చేసి మనకు ఆల్మోస్ట్ పనులు అనేది కంప్లీట్ అవ్వడానికి వచ్చినాయి. ఇట్లా చూసుకున్నట్లయితే శివునికి పై నుంచి కింది వరకు చూసుకున్నట్లయితే శివుని యొక్క మనకు కళ్ళకు ప్లస్ 3 నామాలు పెట్టింది. 3వ కన్ను కూడా శివుని చేసేసి మనకు కంప్లీట్ అయిపోయింది. తలపైన వచ్చేసి గంగకు కూడా మనకు పెయింట్ వేయడం జరుగుతుంది. ఇక్కడ రుద్రాక్ష మాలకైతే ఫస్ట్ పెయింటింగ్ చేసారు. ఆ పెయింటింగ్ తర్వాత మనకు పాలిషింగ్ చేసారు. అవి షైనింగ్ గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే శివునికి వచ్చేసి మనకు పులితో కూడిన చర్మం ఉంది కదా, ఆ చర్మానికి కూడా మనకి పూర్తిగా మనకి పెయింటింగ్ అనేది అయిపోయింది. మనకు పెయింటర్స్ అనేసి పొద్దున్నే వచ్చి మనకు పెయింటింగ్ అనేది వేయడం జరుగుతుంది. మనకి కింద పాదాల నుంచి శివునికి చూసుకున్నట్లయితే ఏదైతే నగలు ఉన్నాయో నగల ఆభరణాలు వచ్చేసి పైన పంచకైతే మనకి గ్రీన్ కలర్ పెయింట్ నుంచి స్టార్ట్ చేసారు అన్నట్టు వేస్తారు. శివునికి వచ్చేసి మనకి పులితో కూడిన చర్మం పంచ ఉంటుంది కదా, ఆ పులితో కూడిన చర్మానికి పంచకి కూడా మనకి శివునికి వచ్చేసి మనకి పెయింటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూడండి, పులి చర్మంతో కూడిన పంచాన్ని కట్టుకున్నాడు. శివునికి రుద్రాక్ష మాలకి అయిపోయింది. శివునికి వచ్చేసి మనకి శివునికి ఒక శివుని మెడలో వచ్చేసి పాము ఉంటుందో పాముకు తలకు వచ్చేసి మనకు ఫినిషింగ్ వర్క్ అనేది చేస్తారు పెయింటర్స్. అక్కడ చూసుకున్నట్లయితే ఆ దేవత కూడా మనకి కళ్ళకనేసి పూర్తి పెయింటింగ్ అనేది అయిపోయింది. పైన కిరీటాలకు కూడా దేవతల యొక్క కిరీటాలకు కూడా మనకి పెయింటింగ్ అనేది అయిపోవడం జరిగింది. ఇట్లా చూసుకున్నట్లయితే అమ్మవారికి గుడిలో కూడా అమ్మవారికి వెనకాల వచ్చేసి వెంట్రుకలకి ఇలా వచ్చేసి డిజైన్ చేసారు. ప్లస్ పైన కిరీటానికి అయితే అమ్మవారికి వేసారు గోల్డ్ కలరు. ఆ దేవతకు చూసుకున్నట్లయితే పైన చుక్కలు ఉన్నాయి కదా, అవి ఏంటి అంటే ముత్యాలు. సో వాటితో కూడిన డిజైన్ వచ్చేసి ఇచ్చేస్తారు. మనకి ఇక్కడ చూసుకున్నట్లే నాగదేవతకి వచ్చేసి మనకు డిజైన్ వేసింది. శివపార్వతుల కళ్యాణికి విచ్చేసిన వచ్చేసి దేవతలు చూసుకున్నట్లయితే మహర్షి దేవత దశరథ మహారాజు అనుకుంటాం. ఇక్కడ వచ్చేసి నారదముని, మనకు బ్రహ్మదేవుడు, ఇక మనకు వినాయకుని దేవతలు వచ్చేసి వెనకాల వచ్చేసి చేశారు. కళ్యాణ మండపాన్ని అయితే అందంగా పూలతో అలంకరించారు, తోరణాలు కట్టినట్టు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సరస్వతి మాత, లక్ష్మీమాత వచ్చేసి 2 దేవతలు మనకి వెనకాల చూసుకున్నట్లయితే కళ్యాణానికి వచ్చేసారు. వినాయకునికి దగ్గర నుంచి దూరంలోకి అయితే మీకు చూపిస్తాను, చూడండి. వినాయకుని పాదాల నుంచి పై వరకు చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా దర్శనం ఇస్తాడు. పూర్తిగా కనిపించేటట్లు చూస్తాను దూరంగా. మన వినాయకునికి వచ్చేసి సప్తముఖ దేవతలకు మనకు పెయింటింగ్ అనేసి కలర్ అనేసి వేయడం జరిగింది. దేవతలకు ఐకి ఫినిషింగ్ అయితే ఇవ్వలేదు. మనకి దేవతల యొక్క చేతులు వచ్చేసి ఆయుధాలు ఉన్నాయి కదా, ఆయుధాలకు కూడా మనకు పెయింటింగ్ వేయడం జరుగుతుంది. ఒక వైట్గా వేసి పెట్టారు కదా, అక్కడ చూసుకున్నట్లయితే వినాయకునికి కుడి ఎడమ వైపులా వచ్చేసి పైన వచ్చేసి మనకు నాగదేవతలకు మనకి పెయింటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. వినాయకుని పైనుంచి కింది వరకు చూసుకున్నట్లయితే రెడ్ కలర్స్ పంచకైతే రెడ్ కలర్ పెయింటింగ్ అనేది వేసిండు. మనకి పైన అయితే మధ్యలో ఏదైతే ఉంది ఎల్లో కలర్ ప్లస్ ఆరెంజ్లో ఉంది కదా, అందులో వచ్చేసి మనకు గోల్డ్ కలర్స్ మనకు పెయింట్ వేయడం జరుగుతుంది. వినాయకుని దగ్గరికి వచ్చేసి వినాయకునికి వచ్చేసి కుడివైపున శివపార్వతుల కళ్యాణ మండపం, ఎడమవైపున శివపార్వతుల కళ్యాణ మండపం, కుడివైపున వచ్చేసి శ్రీనివాస కళ్యాణ మండపం ఉంటుంది. వినాయకునికి ముందట వచ్చేసి ఇక్కడ డొనేషన్ కౌంటర్.